RJR Herbal Hospitals, 150 years of service, 250 plus doctors, 100 plus branches, Telangana, Andhra, Karnataka, Tamil Nadu, Maharashtra, Pondicherry. ఆర్జేఆర్ హాస్పిటల్స్ కు వచ్చిన పేషెంట్లను నాడిని పరీక్షించి వ్యాధి యొక్క మూల కారణం కనుగొని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చికిత్సను అందించబడును. ఆర్జేఆర్ హాస్పిటల్స్ లో పూర్తిగా ప్రకృతి ఔషధాలతో తయారు చేయబడిన హెర్బల్ కషాయాలు, మందులు వాడడం ద్వారా ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నయమవుతుంది. నమస్కారం. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఆయుష్ వైద్య రంగంలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ భారతదేశంలోని ప్రముఖ సంస్థ. ఇది అనేక బ్రాంచ్లను కలిగి ఉంది. 4 తరాల గొప్ప వారసత్వంతో ఈ ఆసుపత్రి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి 6 రాష్ట్రాల్లో 100కి పైగా బ్రాంచ్లతో పనిచేస్తుంది. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ సాంప్రదాయ వైద్యం యొక్క ప్రత్యేకతను నిలబెట్టడమే కాకుండా దాని విస్తృత శాఖల నెట్వర్క్ ద్వారా కూడా చురుగ్గా పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ సంస్థలో 250 మందికి పైగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఈ ఆసుపత్రి సంప్రదాయాన్ని కాపాడమే కాకుండా ప్రజలను వ్యాధిరహిత జీవితం వైపు నడిపించడానికి కూడా కట్టుబడింది. ఈ ప్రముఖ ఆర్జేఆర్ హాస్పిటల్ నుండి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ మాధవి ఈరోజు మాతో ఉండడం మాకు గౌరవంగా ఉంది. ఇప్పుడు మనం మన సందేహాలను తెలుసుకుందాం. అలాగే ఆమెని నేరుగా మన ప్రశ్నలను అడుగుదాం. నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మనం ఈరోజు కీళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే కీళ్ళ వ్యాధులు ఎందుకు వస్తాయి అంటే, నార్మల్గా ఇప్పుడున్న జనరేషన్కి చిన్న పెద్ద అనే వయసుతో తేడా లేకుండా అందరికీ కూడా ఈ నొప్పులు అనేవి చాలా ఎక్కువైపోతున్నాయి. అసలు కీళ్ళ నొప్పులు అంటే ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి? కీళ్ళ నొప్పులు అనగానే మనకు ముందుగా గుర్తు వచ్చేది ఏంటంటే చాలా మందిలో మోకాలు నొప్పి. ఎందుకంటే ఇది చాలా సాధారణంగా అందరిలోనూ వస్తుంది. చిన్న వయసు వారి నుంచి పెద్ద వయసు వారి వరకు ఉంటుంది అనమాట. కీళ్ళు అనేది 2 ఎముకలు కలిసే ప్రదేశం, దాన్నే కీళ్ళు అని అంటాము. మరియు ఈ ప్రాంతాల్లో సంభవించే నొప్పినే మనం జాయింట్ పెయిన్ అని అంటాము. ఈ రోజుల్లో మోకాలు నొప్పులు అనేది చాలా మందిలో చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ళు పైబడిన వారి నుంచి 90% అంటే ఆ ఏజ్ గ్రూప్ నుంచి 90 సంవత్సరాల వరకు కూడా మనం దాదాపు 100 మందిలో 90% మందికి కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. ఇది ఇంతకు ముందు కానీ కాలక్రమేణా కీళ్ళ నొప్పులను ఎదుర్కొంటున్న వారి సమస్య ఎక్కువగా అవుతూ ఉంది. మేడం, అసలు మోకాళ్ళ కీళ్ళ నొప్పుల వెనుక కారణాలు ఏంటి? మన మోకాలు కీలు దిగువ భాగంలో తొడ నుంచి ఎముకల అనుసంధానం ద్వారా ఏర్పడుతూ ఉంటుంది. దీనిని మనం 2 జాయింట్స్ కనెక్షన్ లాగా మనం లిగమెంట్ అని చెప్తూ ఉంటాం. ఇది లిగమెంట్ మరియు స్నాయులతో కలిసి ఉంటుంది. ఈ లిగమెంట్ మరియు స్నాయులు అనేది బిగుతు అనేది కోల్పోయినప్పుడు మనకు ఈ సమస్యలు అనేది తలెత్తుతాయి. దాంట్లో మనకి నీరు చేరడం గాని, అవాంఛిత వాయువులు మరియు వ్యర్థాల నిల్వలు ఉండడం వలన ఆ ప్రాంతాన్ని బలహీనపరుస్తూ వస్తాయి, నొప్పికి దారితీస్తుంది. దీన్నే మనం మోకాలు నొప్పిగా భావిస్తాము. ఇది ఏంటంటే మనకు లిగమెంట్ పట్టు అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. కొందరు ఇప్పుడు పడిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా పడ్డం గానీ, యాక్సిడెంట్ జరగడం గానీ, లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు, కాల్ స్కిడ్ అయినప్పుడు గానీ లిగమెంట్ అనేది టేర్ అవుతూ ఉంటుంది. చిన్న ఏజ్ లో కూడా ఈ లిగమెంట్ టేర్స్ అనేది కూడా కొందరిలో జరుగుతూ ఉంటాయి. దీని వలన కూడా మోకాలు నొప్పి అనేది వస్తుంది. అంటే లిగమెంట్ బిగుతు తగ్గుతున్నప్పుడు ఈ కీళ్ళ నొప్పులు అనేవి వస్తాయని మీరు చెబుతూ ఉన్నారు. అంటే ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్న వయసులో మెట్లు లేదా బస్సు ఎక్కి దిగేటప్పుడు జారడం గాని, గాయాల వలన గాని చిన్న చిన్న నష్టాలు అనేది కలగవచ్చు. అవి కాలక్రమేణా నొప్పిగా మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. సరైన వ్యాయామం మరియు శారీరక శ్రమ లేకపోవడం వలన ఆ కండరాలు అనేది వదులవుతూ ఉంటాయి. దీని వలన ఏంటంటే లిగమెంట్ అనేది బిగుతు అంటే స్టిఫ్నెస్ గట్టిగా పడడం అనేది తగ్గుతూ ఉంటుంది మరియు కీళ్ళ నొప్పులకు అనేది దారితీస్తుంది. అంటే కీళ్ళల్లో నీరు పెరిగిపోవడం అంటే ఏంటి? లిగమెంట్ వదులుకోవడం వల్ల కానీ, లేదంటే ద్రవం వాటి మధ్యలో చేరుకోవడం వల్ల కానీ మనం ఏం చేయాలి? వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో వేడి సహజంగా తగ్గుతూ ఉంటుంది. దీన్నే మనం ఆయుర్వేదిక్ ప్రకారం వాత, పిత్త, కఫ ఇది చెప్తూ ఉంటాం. ప్రకృతిలో ఈ వాతం అనేది వయసు పెరిగే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. చిన్న వయసులో శరీరంలో వాతం అనేది ఎక్కువగా ఉండదు, కానీ 40-50 సంవత్సరాల నాటికి అది ఆ శరీరంలో వేడి అనేది కూడా మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఇది ఏమవుతుందంటే మనకు అవాంఛిత ద్రవాలు అనేది వాయువుల ఏర్పాటుకు దారితీస్తుంది. ఇది కీళ్ళ నొప్పులకు కారణం అవుతుంది. అంటే మెరుగైన లైఫ్ స్టైల్ ను పాటించడం మరియు సరైన మోతాదులో మనకు కావాల్సిన మన శరీరానికి కావాల్సిన క్యాలరీలు తీసుకోవడం వలన
మరియు ఆహారం అంటే కరెక్ట్ డైట్ ఫాలో అవడం, అంటే బయట ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోకుండా ఇంట్లో ప్రిపేర్ చేసిన వాటిని తీసుకోవడం వల్ల కూడా మనకు ఆ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ మన బాడీ కావాల్సినవన్నీ అందుతూ ఉంటాయి. దీని వలన కూడా మనం కీళ్ళ నొప్పుల సమస్య తీవ్రతని తగ్గించుకోవచ్చు. ఎవరైతే కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటారో వాళ్ళకి ఆ తీవ్రత ఏంటనేది అర్థమవుతుంది. దానివల్ల ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? సాధారణంగా మోకాలు నొప్పితో వచ్చే పేషెంట్స్ మన హాస్పిటల్కి వచ్చే వాళ్ళు ఎలా చెప్తుంటారంటే, మోకాలు నొప్పి స్టార్ట్ అయింది, ఒక సౌండ్ అనేది మా మోకాల్లో గమనిస్తున్నాము, ఈ మధ్య కాలంలో ఆ సౌండ్ అనేది పెరుగుతుంది, మెట్లు ఎక్కినా దిగినా కూడా ఆ శబ్దం అనేది ఎక్కువగా వస్తుంది, దానివల్ల మాకు పెయిన్ అనేది ఎక్కువ అవుతుంది, ఇంకా ఏమవుతుందో ఆపరేషన్ అవసరం అవుతుందని భయపడుతూ ఉంటారు. వారు మెట్లు ఎక్కేయడం కానీ కూర్చోవడం లేదా నడవడం వంటివి కూడా కష్టంగా మారుతూ ఉంటాయి. చికిత్సను మనం ఆలస్యం చేసే కొద్దీ ఆ మోకాలు నొప్పి అనేది ఎక్కువ అవుతూ శస్త్రచికిత్స అవసరమయ్యే స్టేజ్ వరకు వస్తుంది. అయినప్పటికీ కూడా మనం మూలికా మందులను ఉపయోగించి చికిత్సను ముందుగానే ప్రారంభించినట్లయితే కీళ్ళ నొప్పులను మనం శస్త్రచికిత్స అవసరం లేకుండా తగ్గించవచ్చు. అయితే ఈ వ్యాధికి సంబంధించి చాలా మంది చాలా ఆసుపత్రుల చుట్టూ తిరిగినా కూడా శాశ్వత పరిష్కారం అనేది దొరకకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారికి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఎలాంటి చికిత్స అందుబాటులో ఉంది? ఆర్జీఆర్ హాస్పిటల్లో మేము కీళ్ళ నొప్పులకు మూల కారణాన్ని చికిత్స చేయడంపై దృష్టి పెడతాము. మోకాళ్ళ మధ్యలో గ్యాప్ ఏర్పడడం మరియు ద్రవం అనేది చేరడం వల్ల నొప్పికి కారణం అవుతుంది. కాబట్టి మేము ఈ సమస్యలను తగ్గించే మందులను అందిస్తాము మరియు పంచకర్మ ట్రీట్మెంట్స్ కూడా చేయడం జరుగుతుంది. మేము ఈ సమస్య ప్రభావిత ప్రాంతాన్ని వర్తించే మూలిక పేస్ట్ వంటివి శరీరం పైన అప్లై చేయడం ద్వారా, అదే ఇప్పుడు చెప్పాను కదా పంచకర్మ ట్రీట్మెంట్స్, దాంట్లో ఇది కూడా లేపనం అనేది కూడా ఒక భాగం అన్నమాట. ఇటువంటివి చేయడం వల్ల మనకు ఆ మోకాల దగ్గర ఉండే వాపు గాని నొప్పి గాని తగ్గుతూ ఉంటుంది. శరీరం పైన కూడా, అంటే ఇప్పుడు మోకాలే కాకుండా మనకు నడుము నొప్పి గాని మెడ నొప్పి గాని ఇటువంటి వాటిలో కూడా మనం పంచకర్మ చికిత్సలు అనేది చేస్తూ ఉంటాం. అయితే మేడం, ఎవరికైనా లెగమెంట్ చిరిగిపోయినట్లయితే వారిని నయం చేయడానికి ఎలాంటి చికిత్స అందిస్తూ ఉన్నారు, ఉదాహరణతో వివరించగలుగుతారా? లిగమెంట్ టేర్ అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా తీవ్రతను బట్టి ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. మన ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో మొదటి వారి స్టేజ్ ని చూసుకుంటాం. అంటే మనకి ఎంఆర్ఐ రిపోర్ట్ చూడడం ద్వారా మనకు ఆ లిగమెంట్ టేర్ అనేది ఏ స్టేజ్ లో ఉందో చూసుకొని దానిని మనం నాడీ పరీక్ష ద్వారా కానీ టచ్ చేసి చూడడం ద్వారా కానీ మనకు అది ఏ స్టేజ్ లో ఉందో మనం గమనించి దాన్ని బట్టి చికిత్సలు అనేది అందిస్తాము. దానిలో పంచకర్మ చికిత్స అనేది ముఖ్యమైన చికిత్స. ఎందుకంటే మనకు ఆ లిగమెంట్ టేర్ అనేది ఓన్లీ మందులు వాడడం వల్ల కవర్ అవ్వడానికి కొంచెం టైం పడినప్పటికీ పంచకర్మ చికిత్స చేయడం వల్ల లోపల నుంచి ఆ లిగమెంట్ టేర్ అనేది కవర్ అవుతూ వస్తుంది. దీనికి ఖచ్చితంగా మనకి పంచకర్మ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. వాళ్ళ శరీర స్థితిని బట్టి మరియు శరీర నిర్దిష్ట సమస్యలు కలిగి ఉంటే మేము దానికి అనుగుణంగా సరైన విధానాన్ని ఎంచుకొని ట్రీట్మెంట్ చేస్తాము. మరియు కోలన్ థెరపీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్కిన్ డిసీజెస్ లో కావచ్చు, మోకాలు నొప్పిలో కాదు, వీటన్నిటిలో కూడా మనం ఏంటంటే ఆ మల్లాలన్నీ శరీరం నుంచి బయట పంపించడం ద్వారా మన బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగడం వల్ల మనకు ఆ డిసీజ్ అనేది క్లియర్ అవుతూ వస్తుంది. ఈ శరీరంపై చికిత్సలు వ్యక్తిగతీకరించిన చికిత్సతో కలిసినప్పుడు రోగులు 10 నుంచి 15 సంవత్సరాల వరకు మెరుగుదలను చూడవచ్చు మరియు సమస్య అనేది తిరిగి రాకుండా ఆరోగ్యమైన జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంది. మేడం, ఇప్పుడు ఏదైతే దీర్ఘకాలిక కీళ్ళ నొప్పులు ఉంటాయో వాటిని శస్త్రచికిత్స లేకుండా నయం చేయొచ్చు అంటారా? మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చెన్నైలో ఇన్పేషెంట్ చికిత్స సౌకర్యం అనేది అందిస్తుంది. ఇది ఓన్లీ మోకాలు నొప్పులకని మాత్రమే కాకుండా తుంటి నొప్పి, డిస్క్ సమస్యలు అంటే డిస్క్ బల్జెస్ కానీ, స్పాండిలైటిస్ కేసెస్ లో కానీ, పక్షవాతం మరియు ఇలాంటి వ్యాధులన్నిటికీ కూడా ఇన్పేషెంట్ సౌకర్యం అనేది ఉంది. చికిత్స యొక్క వ్యవధిని బట్టి, అంటే వాళ్ళ యొక్క తీవ్రతని బట్టి, రోగి పరిస్థితి బట్టి మనం అంటే 5 రోజుల నుంచి 10 రోజుల వరకు ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. సాధారణంగా అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటే మనకు 5 రోజుల వరకు ఇన్పేషెంట్ లాగా జాయిన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే తీవ్రతని బట్టి అంటే కొందరికి 10 రోజులు కూడా అవసరం కావచ్చు, 15 రోజుల వరకు కొందరికి పొడిగించే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా 24/7 అంటే వైద్యులు అనేది అందుబాటులో ఉంటారు. ఐపీలో మనకి స్టాఫ్ నర్సులు కానీ మరియు ఫిజియోథెరపిస్టులు పగలు రాత్రి అని ఏ సమయంలోనైనా కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒక పేషెంట్ ఒంటరిగా ఉండడానికి భయపడితే వారితో పాటు ఒక అటెండర్ ను కూడా తీసుకురావచ్చు.
ఇట్లా ఐపీలో ఉండి మనం ట్రీట్మెంట్ చేసుకోవడం వల్ల మోకాల దగ్గర లిగమెంట్ టేర్స్ కానీ మోకాలు నొప్పి కానీ డిస్క్ బల్జెస్ కానీ ఈ కేసెస్ అన్నిట్లో కూడా మనం వేగంగా అంటే కోలుకోవడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారు, మోకాళ్ళ నొప్పులకి ఏదైతే చికిత్స ఆర్జీఆర్ హాస్పిటల్లో తీసుకుంటారో ఆ చికిత్స తీసుకోవడం వల్ల ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, ఒకవేళ దానికోసం ఏవైనా ఆహార నియమాలు కఠినంగా పాటించాలా? మోకాలు నొప్పులకు తీసుకునే ట్రీట్మెంట్ కోసం ఖచ్చితంగా మనం ఆహార నియమాలు అనేది పాటించాల్సిన అవసరం లేదు. అయితే అంటే పులియబెట్టినవి అంటే పుల్లగా ఉండే ఆహార పదార్థాలను మాత్రం కొంచెం తీసుకోవడం తగ్గిస్తే సరిపోతుంది. దాంతో పాటు ఔషధానికి సంబంధించి ప్రత్యేక ఆహార పరిమితులు అంటూ ఏం లేవు. మీరు అందరిలాగే సాధారణంగా సహజంగా ఆహారాన్ని తీసుకొని కొనసాగించవచ్చు. అయితే ఇతర వ్యాధులకు మందులు తీసుకునేవారు కూడా మోకాళ్ళ నొప్పులకు మీరు చేసే చికిత్స ద్వారా ఏవైతే మందులు ఇస్తారో ఆ మందుల్ని వాడొచ్చు అంటారా? ఖచ్చితంగా వాడవచ్చు. ఎందుకంటే ఇతర వ్యాధులు లైక్ బీపీ గానీ షుగర్ గానీ ఇటువంటి కంప్లైంట్స్ అన్ని కూడా మందులు వాడుకుంటూ కూడా మోకాళ్ళ నొప్పులకు అనేది మనము ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాము. కాబట్టి ఖచ్చితంగా మందులతో పాటు ఇవి కూడా వాడుకోవచ్చు. మేడం, ఇప్పుడు మోకాళ్ళ నొప్పులకు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి అది మళ్ళీ రాకుండా ఉంటుందా? ఒకవేళ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆర్జీఆర్ హాస్పిటల్లో కీళ్ళ నొప్పులకు చికిత్స పొంది లక్షలాది మంది రోగుల్లో కూడా 80% కంటే ఎక్కువ మందికి సమస్య అనేది తిరిగి రాకుండా ఎంతో ఆరోగ్యకరంగా జీవితం గడుపుతున్నారు. ఎందుకంటే వారు మేము సూచించిన ఆహారపు అలవాట్లు కానీ జీవన విధానం మార్చుకోవడం ద్వారా కూడా సరైన వ్యాయామాలు చేయడం మరియు యోగాను నిరంతరం సాధన చేయడం ద్వారా ఇప్పుడు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నారు. మేడం, మనతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారండి, మాట్లాడదాం. హలో అండి, నమస్తే, మీ పేరు చెప్పండి. మేడం నమస్కారం అండి, నా పేరు గంగరాజ్ మేడం. ఓకే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి మేడం. మా నాన్నగారికి మోకాల నొప్పులు ఉన్నాయి మేడం. ఓకే. ఒక 7-8 సంవత్సరాలు అవుతుంది, ఎక్కువ పని చేసుకోలేకపోతున్నారు. నడిచేటప్పుడు కూడా మోకాలలో సౌండ్ లాగా వస్తుందని చెప్పేసి అన్నారు మేడం. ఓకే, డాక్టర్ గారు మీకు మీ ప్రశ్నకి సమాధానం చెప్తారు. డాక్టర్ మాధవి గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే, చెప్పండి. ఎప్పటి నుంచి ఉన్నాయండి మోకాల నొప్పులు? మేడం నమస్కారం మేడం. నమస్తే అండి. ఒక 6-7 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ఇట్లా మోకాల నొప్పులు ఉన్నాయని చెప్తున్నారు మేడం. ఓకే. అయితే ఎక్కువ పని కూడా చేసుకోలేకపోతున్నారు. నడిచేటప్పుడు కూడా ఏంటంటే అప్పుడప్పుడు మోకాళ్ళలో సౌండ్ లాగా వస్తుందని చెప్తున్నారు మేడం. ఓకే, అంటే ఆయన ఏమైనా ముందు వ్యవసాయం గానీ లేకపోతే ఎక్కువ నడిచే పనులు గానీ ఇలాంటివి ఎక్కువ చేసేదా? నాన్నగారు వ్యవసాయమే చేస్తారు మేడం, వ్యవసాయమే చేస్తారు. 50-55 సంవత్సరాల మధ్యలో ఉంటారు. ఓకే. మోకాలు నొప్పులేనా ఇంకేమైనా అంటే కీళ్ళ నొప్పులు గానీ వేరే కీళ్ళల్లో నొప్పులు రావడం, నడుము నొప్పి, ఇంకా వేరే నొప్పులతో పాటు అప్పుడప్పుడు నడుముల నొప్పులు ఉంటాయని చెప్తారు మేడం. ఓకే. ఎక్స్రే ఏమైనా చేయించారా అండి మోకాళ్ళకు? ఎక్స్రే చేయించాం మేడం. ఇక్కడ మాకు టౌన్ లో దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించాము. చూపిస్తే అరిగింది అని చెప్పేసి అన్నారు మోకాళ్ళలో. ఓకే. మన హాస్పిటల్లో ఇప్పుడు దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా మేడం? అంటే మీ నాన్నగారి ఏజ్ ని బట్టి ఏంటంటే ఆయన చేసే పనులు కానీ ముందు చేసిన పనులు బట్టి కూడా మనకి ఏంటంటే మోకాలు అనేది అరుగుదల అవుతుంది. దాన్ని మనం ఆయుర్వేదిక్ లో చెప్పాలంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే మెయిన్ గా సంధివాతం అని చెప్తాము. మోకాలు అరుగుదల కూడా స్టేజెస్ అనేది ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ నుంచి 4th స్టేజ్ వరకు. ఆయనకు ఏ స్టేజ్ ఉంది అనేది మనం ఎక్స్రే అది చూసిన తర్వాత గానీ చెప్పగలుగుతాం అన్నమాట. మీరు దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి ఒకసారి మీ ఎక్స్రే రిపోర్ట్స్ కానీ ఇవి తీసుకొని ఆర్జీఆర్ హాస్పిటల్లో మీరు కన్సల్ట్ అయితే మీకు ఆ డాక్టర్ అనేది ఏ చికిత్స ఇవ్వాలి అనేది మీకు చెప్పగలుగుతారు. దాంతో పాటు అంటే మందులతో పాటు మోకాళ్ళకు రిలేటెడ్ గా పంచకర్మ ట్రీట్మెంట్స్, జానువస్తి అని, పొడికిడి అని ఇటువంటి చికిత్సలన్నీ కూడా చేయడం వల్ల మోకాల్లో మనకు గుజ్జు అనేది అంటే చాలా ఇప్పుడు ఉండే స్టేజెస్ ని బట్టి అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్లూయిడ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాని రిలేటెడ్ చూసుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి హైదరాబాద్ లో ఉందా మేడం హాస్పిటల్, అంటే ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడెక్కడ ఉంది? హైదరాబాద్ లో అంటే 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మీరు అమీర్పేట్ కానీ ఏదైనా పంచకర్మ అంటే అమీర్పేట్ లో అయితే మీకు అన్ని ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి రిపోర్ట్స్ తీసుకొని మీకు ఒక స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్ కి ఒకసారి కాంటాక్ట్ అయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తారు. ఇప్పుడు పేషెంటే రావాలా మేడం, లేదంటే మీరు వస్తే సరిపోతుంది? పేషెంట్ వస్తే పేషెంట్ యొక్క కండిషన్ చూసుకొని నాడి చూసుకొని మందులు కానీ ట్రీట్మెంట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి పేషెంట్ ని తీసుకొని వస్తే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. 15 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు
15 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత నా పేరు స్వరూప. మేము ఉప్పల్ నుండి వచ్చినాం. నాకు 15 సంవత్సరాలు వచ్చింది. చాలా నొప్పులు ఉన్నాయి. అసలు నా పని నేను చేసుకోలేకపోయాను. ఎక్కడ ఎన్ని మందులు వాడినా తగ్గలే. టీవీలో చూసి ఆద్య హాస్పిటల్కి వచ్చినాక 4 నెలలు ఆడినాక మసాజ్ పంపించారు. 7 రోజులు చేయించుకున్నా. తగ్గింది. నా పని నేను చేసుకోగలుగుతున్నా, నడుస్తున్నా. ఆద్య హాస్పిటల్కి ధన్యవాదాలు. మెడ నొప్పి, వెన్నెముక నొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పి, పాదాల నొప్పులకు ఎలాంటి ఆపరేషన్ లేకుండా హెర్బల్ చికిత్సతో శాశ్వత పరిష్కారం. మేడం, మరొక కాలర్ ఉన్నారండి మాట్లాడడానికి. రెడీగా మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? నమస్కారం అండి. నా పేరు పద్మమ్మ మేడం గారు. పద్మమ్మ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, డాక్టర్ మాధవి గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రాబ్లం ఏంటి మేడం? ఇలా 5 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాను మేడం. ఓకే. చాలా ఇబ్బంది పడుతున్నాను. వాపులు వస్తున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే. మెట్లెక్కాలన్నా కూడా ఇబ్బంది పడుతున్నాను మేడం. ఓకే. అంటే మోకాళ్ళ దగ్గర మాత్రమే వాపు ఉందా, లేకపోతే మడమల దగ్గర గానీ ఇంకా వేరే జాయింట్స్ లో? మోకాళ్ళ దగ్గర మాత్రమే వాపులు వస్తున్నాయి మేడం. టీవీలో ప్రోగ్రామ్ చూసి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి. ఇంకా వేరే ఏమైనా మీకు బీపీ గానీ ఇంకేమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? బీపీకి, షుగర్ కి మందులు వాడుతున్నాను మేడం. ఓకే అండి. అంటే మీరేమైనా వెయిట్ ఉంటారా? బరువు ఎక్కువగా ఉండడం గానీ? బరువు 60 కేజీలు ఉంటాను మేడం. ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపించుకున్నాను మేడం. మాత్రలు వాడుతున్నాను, ఏమీ తగ్గట్లేదు మేడం. ఓకే. అంటే నార్మల్ గానే పెయిన్ స్టార్ట్ అయిందా, లేకపోతే ఎప్పుడైనా పడ్డం గానీ అట్లా జరిగింది? లేదు మేడం, మామూలుగానే పెయిన్ వస్తుంది మేడం, ఎక్కడ పడలేదు మేడం. ఓకే. ఓకే. ముఖ్యంగా ఈ కాలర్ ఏజ్ చూసుకుంటే మనకి 40+ చెప్తున్నారు. 40-45 మధ్యలో. ఈ ఏజ్ లో ఏంటంటే మెనోపాజల్ ఏజ్, అంటే స్త్రీలకి పీరియడ్ అనేది ఆగిపోయే ఏజ్. కాబట్టి ఈ ఏజ్ లో మనకి కాల్షియం అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎముకల్లో ఉండే కాల్షియం అనేది తగ్గిపోవడం వల్ల మోకాలు అనేది అరిగిపోవడం, అంటే మోకాలు అరిగిపోవడం అంటే లోపల మనకి సైనోవైల్ ఫ్లూయిడ్ అనేది, గుజ్జు అనేది తగ్గిపోవడం అనేది స్టార్ట్ అవుతుంది. దాని తగ్గట్టు మనం ఆహారం అనేది సరిగా తీసుకోవాలి. దాని అంటే మనకు బాడీకి కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఇవన్నీ సరిగా అందకపోవడం వల్ల అరుగుదల అనేది తొందరగా మనకు స్టేజెస్ అనేది దాటుతూ ఉంటుంది. ఈమెకు స్వెల్లింగ్ అనేది ఎందుకు వస్తుందంటే మనకు అక్కడ అరుగుదల అనేది స్టార్ట్ అయినప్పుడు కొందరు పెయిన్ బేర్ చేయలేకపోవడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కొందరికి ఏంటంటే టచ్ చేసే కొద్ది కూడా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మీ కండిషన్ కి ఆర్జీఆర్ హాస్పిటల్లో ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉందండి. మీరు ఒకసారి మీ దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ని కన్సల్ట్ అవ్వండి డాక్టర్ ని. మీకు ఆ డాక్టర్ ఒకసారి చెక్ చేసిన తర్వాత ఆ కండిషన్ ని బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే మేడం. నెల్లూరులో ఉందా మేడం మనకి హాస్పిటల్? నెల్లూరులో ఉందండి. సరే మేడం. 20 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నా పేరు గోపాల్ రెడ్డి, పెద్దగూడెం నుంచి వచ్చాను సారు. 20 సంవత్సరాలు నా కాళ్ళ నొప్పులు వచ్చి మస్తు బాధ ఉండే. టీవీలో చూసి ఆర్జే హాస్పిటల్కు సపోర్ట్ పట్టుకుని వచ్చేసారు. మందులు 3 నెలలు తిన్నా మంచిగా ఫ్రెష్ అయిపోయినాను. నేను మంచిగా నడవగలుగుతున్నాను. ఈ ఆర్జే హాస్పిటల్ ధన్యవాదాలు.
మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత డాక్టర్ గారు మనతో మాట్లాడడానికి మరొక కాలర్ ఉన్నారండి, మాట్లాడదాం. హలో అండి, నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్కారం మేడం, నా పేరు రవి మేడం. రవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను విజయనగరం నుంచి కాల్ చేస్తున్నాను మేడం. ఓకే అండి, డాక్టర్ మాధవి గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నా వయసు వచ్చేసి 45 ఇయర్స్ మేడం, 45 సంవత్సరాలు. ఓకే. నేను 1 ఇయర్ కిందట బైక్ నుంచి కింద పడ్డాను మేడం. పడినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఎంఆర్ఐ తీస్తే మోకాల దగ్గర లెగ్మెంట్ టేర్ అయిందని చెప్పారు మేడం. ఓకే. టీవీలో డాక్టర్ గారు ప్రాబ్లం చూస్తున్నాను మేడం. ఓకే. నాకు ఎటువంటి సమస్య నాకు కూడా తగ్గుతుందో లేదని అడుగుదామని కాల్ చేస్తున్నాను మేడం. ఓకే, అంటే 1 ఇయర్ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు పెయిన్ ఉందా అండి మీకు? కంటిన్యూస్ గా మధ్యలో పెయిన్ తగ్గి ఇప్పుడు ఎక్కువ అవుతుంది? పెయిన్ ఉంది మేడం. ఓకే. అందులో ఆడినా కొన్ని రోజులు తగ్గుతుంది, మళ్ళీ పెయిన్ అనేది వస్తుంది మేడం. ఓకే. ఆ వాపు అనేది బాగా ఎక్కువ ఉంది మేడం. ఓకే. మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఉందా మేడం? ఉందండి. అంటే మీకు నార్మల్ గా మీ ఏజ్ కి మోకాళ్ళ నొప్పులు అనేది స్టార్టింగ్ స్టేజే, కానీ మీరు మోకాళ్ళ నొప్పి ఎందుకు స్టార్ట్ అయింది అంటే మీకు పడ్డం వల్ల కొంచెం ఆ లిగమెంట్ టేర్ అనేది జరిగింది. అదేంటంటే మనకి లోపల ఉండే మెనిస్కస్ టేర్ అవ్వడం వల్ల మోకాళ్ళకు ఉండే కనెక్షన్స్ అనేది సరిగా లేకపోవడం వల్ల అక్కడ మనకి గుజ్జు అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీని వల్లనే మీకు అక్కడ వాపు కానీ పెయిన్ కానీ అనేది వస్తూ ఉందన్నమాట. మీరు ఒకసారి మీ దగ్గర ఉన్న ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న ఆర్జేఆర్ హాస్పిటల్లో మీట్ అవ్వండి, లేదంటే ఆర్జేఆర్ అమీర్పేట్కి రండి. మీకు ఖచ్చితంగా దానికి ట్రీట్మెంట్ అనేది దొరుకుతుంది. మందులతో పాటు పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటే జానువస్తి కానీ జానుపిచ్చు అని పొడికిడి ఇలాంటి దారా ట్రీట్మెంట్స్ ఇలాంటివి చేయడం వల్ల మీకు లోపల ఉన్న లిగమెంట్ ఏ స్టేజ్ లో ఉందో అది చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేడం, నేను విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను. విజయనగరంలో దగ్గరలో ఉందా మేడం? విజయనగరంలో బ్రాంచ్ ఉందండి, మీరు అక్కడ కన్సల్ట్ అవ్వచ్చు. మీ రిపోర్ట్స్ అనేది ఒకసారి తీసుకొని వెళ్ళి అక్కడ డాక్టర్ ని కన్సల్ట్ అవ్వచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ అండి. 5 సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఐదు సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరేంటి? సన్యాసం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? విజయనగరం జిల్లా నుండి. ఏంటి ఇబ్బంది? మోకాళ్ళ నొప్పులు 5 సంవత్సరాలు పెట్టి పడుతున్నానండి. వాష్రూమ్కి వెళ్ళడానికి నా పని నేను చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడిపోయేదాన్ని మేడం. దేనికైనా మా పిల్లల సహాయంతో నేను వెళ్ళేదాన్ని అండి. చాలా మెడిసిన్ వాడాను, ఎక్కడా రికవరీ అవ్వలేదండి. ఆ ఓడిని 1 రోజు 2 రోజులు తగ్గేది, మళ్ళీ మామూలు అయిపోయేదండి. నేను వచ్చేటప్పుడు వీల్ చైర్లోనే వచ్చానండి. మీ దగ్గరికి వచ్చేసరికి బాగా క్లియర్ అయింది మేడం. నడగలుగుతున్నాను, నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను మేడం. ఆర్జీఆర్ హాస్పిటల్కి నమస్కారం, మీకు ధన్యవాదాలు మేడం.
ఓకే డాక్టర్ గారు, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మేము అడిగిన ప్రతి ప్రశ్నకి చాలా చక్కగా ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యే విధంగా చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. తెలంగాణలో మా బ్రాంచ్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచ్లు అమీర్పేట్, చెన్నానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచ్లు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడనొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సొరియాసిస్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో బిఏఎంఎస్, బిఎస్ఎంఎస్, బిఎన్వైఎస్, ఎండి, ఆయుర్వేదం, యోగా మరియు ప్రకృతి వైద్యంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అర్హత కలిగిన 250 కంటే ఎక్కువ మంది వైద్య నిపుణులతో చికిత్స చేయటం ద్వారా ప్రజలు వ్యాధుల నుండి విముక్తి పొందుతున్నారు. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. RGR Herbal Hospitals.